హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో సెట్స్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. ఇంతకుముందు క్లాసెస్లో మనం స్ట్రింగ్ గురించి, లిస్ట్ గురించి, టపుల్ గురించి చెప్పుకున్నాము. మనం స్ట్రింగ్ అయినా, లిస్ట్ అయినా, టపుల్ అయినా మనకి డెఫినేషన్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. మనకి కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం మనం ఈ సీక్వెన్సెస్ని అయితే యూజ్ చేస్తాము. బట్ మనకి లిస్ట్ అనేది ఏంటి? లిస్ట్ని మనం స్క్వేర్ బ్రాకెట్స్తో క్రియేట్ చేస్తాము. అదే టుపుల్‌ని ఎలా క్రియేట్ చేస్తాము? పారాంథసిస్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాము. బట్ సెట్స్‌ని మనం కర్లీ బ్రేసెస్‌ని యూజ్ చేసి క్రియేట్ చేస్తాము. మనం కర్లీ బ్రేసెస్‌ని యూజ్ చేసి క్రియేట్ చేస్తాము. అలాగే సెట్స్‌ని అన్‌ఆర్డర్డ్ డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తాము. ఎందుకంటే అన్‌ఆర్డర్డ్ డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తాము. మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసాము. ఆ లిస్టు మనం ఏ ఆర్డర్‌లో క్రియేట్ చేసామో అలాగే ప్రింట్ అవుతుంది. అలాగే ఒక టపుల్‌ని క్రియేట్ చేసాము. ఆ టపుల్‌ని మనం ప్రింట్ చేసినప్పుడు కూడా మనం ఎలా అయితే ఆర్డర్ తీసుకున్నామో అదే ఆర్డర్‌లో ప్రింట్ అవుతుంది. బట్ సెట్‌కి ఆర్డర్ అనేది ఏమి ఉండదు. ఆర్డర్ ర్యాండమ్‌గా చేంజ్ అవుతా ఉంటుంది. సో, సెట్స్‌లో ఇలా ర్యాండమ్‌గా చేంజ్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ అనేది ఏమి ఉండదు. నో ఇండెక్స్. అలాగే సెట్స్‌లోని నాట్ సపోర్టెడ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే రిపీటెడ్ ఎలిమెంట్స్‌ని సపోర్ట్ చేయదు. అంటే సెట్స్ ఓన్లీ అలౌ యూనిక్ ఎలిమెంట్స్‌ని మాత్రమే అలౌ చేస్తుంది. సెట్స్ అనేది యూనిక్ ఎలిమెంట్స్‌ని మాత్రమే అలౌ చేస్తుంది. ఫస్ట్ సెట్ అనేది కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. ఇంటిజర్ స్టోర్ చేయొచ్చు, ఫ్లోట్ స్టోర్ చేయొచ్చు, స్ట్రింగ్ స్టోర్ చేయొచ్చు, టపుల్ ఇలా స్టోర్ చేసుకోవచ్చు మనం. తర్వాత సెట్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాము? కర్లీ బ్రేసెస్‌తో క్రియేట్ చేస్తాము. అలాగే సెట్స్‌ని అన్‌ఆర్డర్డ్ డేటా స్ట్రక్చర్స్ అంటాము. అంటే ఆర్డర్ అనేది సేమ్ ఆర్డర్‌లో ఉండదు. ర్యాండమ్‌గా ప్రింట్ అవుతుంది. సెట్స్‌లో యూనిక్ ఎలిమెంట్స్‌ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు 10 అనేది 2 టైమ్స్ తీసుకున్నారనుకోండి. బట్ సెట్ అనేది సింగిల్ టైమ్ మాత్రమే తీసుకుంటుంది. అలాగే సెట్స్‌లోని మనం ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసే ఎలిమెంట్స్ అన్నీ కూడా యాషబుల్ అవ్వాలి. యాషబుల్ మీన్స్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్‌ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అంటే ఒక ఇంటిజర్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఫ్లోట్‌ని స్టోర్ చేసుకుంటుంది. స్ట్రింగ్‌ని స్టోర్ చేసుకుంటుంది. లిస్ట్ వచ్చేసరికి మ్యూటబుల్. లిస్ట్‌ని స్టోర్ చేసుకోదు. అలాగే మనకి టపుల్‌ని కూడా స్టోర్ చేసుకుంటుంది. ఒకసారి మనం చెక్ చేద్దాము. దీనికోసం పైథాన్ ఐడీఎల్‌ఈ ఓపెన్ చేద్దాము. ఐడీఎల్‌ఈ ఓపెన్ చేసి నేను ఒక సెట్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఎస్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి ఒక ఇంటిజర్ వాల్యూని తీసుకున్నాను. ఒక ఫ్లోట్ వాల్యూని తీసుకున్నాను. అలాగే ఒక స్ట్రింగ్‌ని కూడా తీసుకుంటున్నాను. స్ట్రింగ్‌ని కూడా తీసుకొని ఒక సెట్‌ని క్రియేట్ చేసాము. ఈ సెట్‌ని మనం ప్రింట్ చేద్దాము. ప్రింట్ యెస్. మనం సెట్‌ని ప్రింట్ చేసి ఒకసారి 2 లైన్స్‌ని కూడా మనం సేవ్ చేసి ప్రోగ్రామ్‌ని రన్ చేద్దాము. అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాము. సో, గో టు రన్ మాడ్యూల్. మనకి సెట్ మనం ఎలా తీసుకున్నాము? 12, 56.7 పైథాన్ అని తీసుకున్నాం. బట్ మనకెలా ప్రింట్ అయింది? ఒకసారి చెక్ చేయండి. ఫస్టు మనం ఇచ్చిన ఆర్డర్ అనేది చేంజ్ అయింది. సో, సెట్‌ని అన్‌ఆర్డర్ డేటా స్ట్రక్చర్ అంటాము. అలాగే సెట్‌లో మనం డూప్లికేట్ ఎలిమెంట్స్ అలౌ చేస్తుందో లేదో చెక్ చేద్దాము. సో, నేనిక్కడ 12 అనేది 2 టైమ్ తీసుకున్నాను. మళ్ళీ మనం ఒకసారి ప్రోగ్రామ్‌ని సేవ్ చేసి రన్ చేద్దాము. బట్ మనకి 12 అనేది ఎన్ని టైమ్స్ తీసుకుంది? సింగిల్ టైమ్ మాత్రమే తీసుకుంది. అంటే సెట్స్‌లో యూనిక్ ఎలిమెంట్స్‌ని మాత్రమే సెట్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో, నెక్స్ట్ మనకి సెట్‌లోని ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్‌ని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టుపుల్‌ని కూడా స్టోర్ చేస్తున్నాను. టుపుల్‌లో ఒక 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. అంటే సెట్స్‌లో ఒక టుపుల్ తీసుకున్నాను. సో, దీన్ని కూడా మనం సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాము. సో, సేమ్ మనం సెట్ ఎలా తీసుకున్నామో అలాగ ఆర్డర్ చేంజ్ అయ్యి మనకి ప్రింట్ అయింది. సో, నో ప్రాబ్లమ్. అలాగే మనకి ఇమ్యూటబులే అన్నాం. సో, మ్యూటబుల్ ఎలిమెంట్ లిస్ట్‌ని కూడా సెట్ అనేది స్టోర్ చేసుకుంటుందో లేదో చెక్ చేద్దాము. లిస్ట్‌లో కూడా ఒక 2 ఎలిమెంట్స్‌ని మనం లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్‌తో తీసుకుంటాం కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్‌తో తీసుకున్నాము. అవుట్‌పుట్ చూడండి, టైప్ ఎర్రర్ అనేది డిస్‌ప్లే అయింది. అన్‌యాషబుల్ టైప్ లిస్ట్ అంటే యాషబుల్ ఎలిమెంట్స్‌ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అంటే సెట్స్‌లో ఏ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేయగలం మనం? ఇమ్యూటబుల్‌గా ఉన్న ఎలిమెంట్స్‌ని మాత్రమే మనం సెట్స్‌లో స్టోర్ చేయగలము.
ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకున్నాం. సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్ డేటా స్ట్రక్చర్స్. సెట్స్ క్రియేటెడ్ బై కర్లీ బ్రాకెట్స్. సెట్స్ allow supported unique elements. Set stored in hashable elements. Hashable means immutable elements. సెట్స్లో ఉన్న మనం కొన్ని మెథడ్స్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సెట్లో ఏదైనా ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ సెట్లోని నేను ఒక సింగిల్ ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. మనం ఇన్ కేస్ సింగిల్ ఎలిమెంట్ని యాడ్ చేయాలి అంటే యాడ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తాము. యాడ్ అనే మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తాము? టు యాడ్స్ సింగిల్ ఎలిమెంట్. సింగిల్ ఎలిమెంట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఎస్ డాట్ యాడ్ 99 అనే ఒక ఎలిమెంట్ని స్టేట్స్లో యాడ్ చేస్తున్నాను. సో యాడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం మనం ఒకసారి. చూడండి, యాడ్ అయింది. అది ఏ పొజిషన్లో యాడ్ అయింది అంటే ర్యాండమ్గా ఏదో ఒక పొజిషన్లో యాడ్ అవుతుంది. సో యాడ్ అనే మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తాం మనం? టు యాడ్ సింగిల్ ఎలిమెంట్ని మనం యాడ్ చేయడం కోసం మనం యాడ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. అలాగే మనకి మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి అంటే అప్డేట్ అనే ఒక మెథడ్ ఉంటుందండి. ఆ అప్డేట్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తే మల్టిపుల్ ఎలిమెంట్స్ని సెట్స్లో యాడ్ చేయొచ్చు. సెట్స్లో ఇండెక్స్ ఏమి ఉండదు. సో ఇండెక్స్ని యూజ్ చేసుకుని ఎలిమెంట్ని అయితే యాడ్ చేయలేము. స్పెసిఫిక్ పొజిషన్లో అయితే ఎలిమెంట్ని మనం యాడ్ చేయలేము. ఇప్పుడు అప్డేట్ అనే మెథడ్ని యూజ్ చేసాం. మల్టిపుల్ ఎలిమెంట్స్ కాబట్టి మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఎలా తీసుకోవాలి అంటే ఒక లిస్ట్ ఫార్మేట్లో తీసుకోవాలి. అంటే లిస్ట్ని ఎలా తీసుకుంటాం మనం? స్క్వేర్ బ్రాకెట్స్లో తీసుకుంటాము. సేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లోనే నేను 99, 98ని యాడ్ చేస్తున్నాను. చూడండి, సెట్లో మనకి యాడ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, 99, 98 ఏ పొజిషన్కి వచ్చేసినాయి? 0 అండ్ 1 పొజిషన్కి వచ్చేసినాయి. అంటే సెట్లో నో ఇండెక్స్. ఆ ఎలిమెంట్ అనేది ఏ పొజిషన్లో అయినా సరే సెట్లో యాడ్ అవ్వచ్చు. సెట్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒక మెథడ్ యాడ్ అనే మెథడ్. యాడ్ అనే మెథడ్ ఏంటి? టు యాడ్స్ ఏ సింగిల్ ఎలిమెంట్. నెక్స్ట్ మెథడ్ అప్డేట్ అనే మెథడ్. అప్డేట్ అనే మెథడ్ ఏంటి? టు యాడ్స్ మల్టిపుల్ ఎలిమెంట్స్. మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనం యాడ్ చేయడం కోసం అప్డేట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. అలాగే సెట్లోని ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి అంటే మనకి ఒక 4 మెథడ్స్ ఉన్నాయండి. ఒక్కొక్క మెథడ్ గురించి చూద్దాం మనం. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి రిమూవ్. రిమూవ్ అనే మెథడ్ ఏంటి? రిమూవ్ చేస్తుంది. రిమూవ్ ఏ ఎలిమెంట్. రిమూవ్ బై వాల్యూ. డైరెక్ట్గా వాల్యూని తీసుకుంటేనే రిమూవ్ చేయగలం. ఎందుకంటే సెట్లో నో ఇండెక్స్ కదా. సో ఇండెక్స్ని యూజ్ చేసి మనం ఎలిమెంట్ని రిమూవ్ చేయలేము. సో మనం ఏం చేయాలి? డైరెక్ట్గా వాల్యూని ఇచ్చి మనం రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న సెట్లోని ఏదో ఒక వాల్యూని రిమూవ్ చేద్దాం. ఏ వాల్యూని రిమూవ్ చేద్దాము? 12ని రిమూవ్ చేద్దాము అనుకున్నాము. 12ని రిమూవ్ చేసామనుకోండి, ఎస్ డాట్ రిమూవ్ 12 అని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది మనకి? చూడండి, 12 అనేది రిమూవ్ అయిపోయింది. మనకి సెట్ అనేది ప్రింట్ అయింది. మిగతా సెట్ అనేది ప్రింట్ అయింది. ఇన్ కేస్ 12 కాదు, నేను 99 ఇచ్చాను. 99 మన సెట్లో ఉందా? లేదు. లేనప్పుడు ఏం చేస్తుంది అంటే సెట్లో ఎలిమెంట్ ఉంటే రిమూవ్ చేస్తుంది. రిమూవ్ అనే మెథడ్. ఇన్ కేస్ ఎలిమెంట్ లేనప్పుడు మనకి ఏ ఎర్రర్ వస్తుంది? కీ ఎర్రర్ అని వస్తుంది. అంటే ఎలిమెంట్ లేదు, కీ ఎర్రర్ అనేది అయితే డిస్ప్లే చేస్తుంది. రిమూవ్ అనే మెథడు ఎలిమెంట్ ఉంటే ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. ఎలిమెంట్ లేకపోతే మనకి కీ ఎర్రర్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ ఎస్ డాట్ రిమూవ్ అని ఇచ్చాను కదా, దీన్ని కూడా ప్రింట్ చేస్తున్నాను. అంటే యాక్చువల్లీ నాకు ఏం కావాలనుకుంటున్నానంటే ఎలిమెంట్ రిమూవ్ అయిన ఎలిమెంట్ కూడా ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. నన్నని వచ్చింది చూసారండి. సెట్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ మనం ప్రింట్ చేసింది నన్నని వచ్చింది. అంటే ఏ ఎలిమెంట్ ప్రింట్ అయింది అనేది మనకేం చూపించట్లేదు. నన్ననే అవుట్పుట్ అక్కడ చూపిస్తుంది. ఇది రిమూవ్ మెథడ్ గురించి. రిమూవ్ అనే మెథడ్ ఏం చేస్తుంది? మనకి ఎలిమెంట్ ఉంటే రిమూవ్ చేస్తుంది, లేకపోతే కీ ఎర్రర్ అనేది ఇస్తుంది. బట్ ఏ ఎలిమెంట్ని ప్రింట్ చేసామనే రిమూవ్ చేసామనేది మాత్రం మనకి ప్రింట్ చెయ్యదు. నెక్స్ట్ మెథడ్ ఏంటి? అప్డేట్ అనే మెథడ్ ఉంటుంది. ఈ అప్డేట్ అనే మెథడ్ కూడా అప్డేట్ కాదు, సారీ అండి, డిస్కార్డ్ అనే మెథడ్ ఉంటుంది. డిస్కార్డ్ అనే మెథడ్ కూడా మనకి ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది, వాల్యూని రిమూవ్ చేస్తుంది. ఇది కూడా రిమూవ్ బై వాల్యూ. సో నేను ఎస్ డాట్ డిస్కార్డ్
అని ఏ వాల్యూని రిమూవ్ చేద్దాం మనం ఇప్పుడు 56.7. ఓకే, ఈ ఫ్లోట్ వాల్యూని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. రిమూవ్ చేయాలనుకుంటే ఏమవుతుందో చెక్ చేద్దాము. రిమూవ్ అయింది చూడండి. 56.7 అనేది మనకి ప్రింట్ అవ్వలేదు మన సెట్లో. అంటే వాల్యూ ఉంటే ఏమవుతుంది, రిమూవ్ అవుతుంది. వాల్యూ లేని వాల్యూ ఇద్దాము. ఏ వాల్యూ ఇద్దాము, ఇంతకు ముందు లాగానే 99 ఇద్దాం డిస్కార్డ్లో కూడా. బట్ రిమూవ్ అనే ఫంక్షన్లో 99 ఇచ్చినప్పుడు వాల్యూ లేకపోతే మనకి కీ ఎర్రర్ అనేది వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి నో ఎర్రర్, ఏ ఎర్రర్ కూడా మనకి చూపించదు. ఎలిమెంట్ లేకపోతే ఎర్రర్ అనేది మనకి డిస్ప్లే చేయదు. రిమూవ్కి డిస్కార్డ్కి డిఫరెన్స్ అదే, రెండు కూడా రిమూవ్ బై వాల్యూ. ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ దెన్ ఇట్ డిస్ప్లే కీ ఎర్రర్, రిమూవ్ అనే మెథడ్ అయితే. అదే డిస్కార్డ్ మెథడ్ అయితే దెన్ ఇట్ డస్ నాట్ డిస్ప్లే ఎనీ ఎర్రర్, ఇట్ డస్ నాట్ త్రో ఎనీ ఎర్రర్, ఏ ఎర్రర్ కూడా చూపించదు. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంటుంది, పాప్ అనే మెథడ్ ఉంటుంది. పాప్ అనే మెథడ్ను కూడా రిమూవ్ చేయడానికే యూజ్ చేస్తాము. బట్ రిమూవ్ ఏ ఆర్బిటరీ ఎలిమెంట్. యాక్చువల్లీ పాప్ అనేది ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్ ఏది ఉంటే దాన్ని రిమూవ్ చేయాలి. బట్ మనకి ఇక్కడ నో ఇండెక్స్ కదా, లాస్ట్ ఎలిమెంట్ ఏముందనేది మనకు తెలుస్తుందా? సో తెలియదు, ఖచ్చితంగా తెలీదు. సో తెలియనప్పుడు ఏదో ఒక ఎలిమెంట్ని అయితే రిమూవ్ చేస్తుంది. సో ఏదో ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుందో లేదో ఒకసారి చూద్దాం మనం. చూడండి, ఇది 56.7ని రిమూవ్ చేసింది. ఓకేనా? సో అది లాస్ట్ ఎలిమెంట్ కాదు, కానీ ఏదో ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి మనం చెక్ చేద్దాం అవుట్పుట్ని. రిమూవ్ చేసింది. సరే, బట్ ఈ పాప్ అనేది ఏంటంటే మనం దీన్ని ప్రింట్ చేస్తే గనక ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేసిందో అది కూడా ప్రింట్ చేస్తుంది. చూడండి, ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేసిందో అది కూడా మనకి ప్రింట్ చేసింది. అంటే మనకి ఇక్కడ 3 మెథడ్స్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ మెథడ్ రిమూవ్ బై వాల్యూ. ద ఈ రిమూవ్ అనే మెథడ్ వాల్యూ ఉంటే రిమూవ్ చేస్తుంది, లేకపోతే కీ ఎర్రర్ని డిస్ప్లే చేస్తుంది, త్రో చేస్తుంది. అదే డిస్కార్డ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, వాల్యూ ఉంటే రిమూవ్ చేస్తుంది, లేకపోతే ఇట్ డస్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. నెక్స్ట్ మెథడ్ ఏంటి, పాప్. ఇట్స్ రిమూవ్ బై ఎనీ ఆర్బిటరీ ఎలిమెంట్, ఏదో ఒక ఎలిమెంట్ని అయితే రిమూవ్ చేస్తుంది, బట్ ఎలిమెంట్ని మాత్రం డిస్ప్లే చేస్తుంది. మనకి ఇంకొక మెథడ్ ఉంటుందండి దీనిలోని, క్లియర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. క్లియర్ ఏంటంటే రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్, టోటల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనకి రిమూవ్ చేయడం కోసం ఈ క్లియర్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తాము. ఒకసారి మనం క్లియర్ అనే మెథడ్ని కూడా చెక్ చేసి చూద్దాము. ఎస్ డాట్ క్లియర్, క్లియర్ అని ఇచ్చామనుకోండి మనకి టోటల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి ఎంటీ సెట్ అనేది మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది. ఇదండి సెట్లోని మెథడ్స్. అయితే యాడింగ్ ఎలిమెంట్స్ కోసం అయితే 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి యాడ్, టు యాడ్ సింగిల్ ఎలిమెంట్. నెక్స్ట్ అప్డేట్, టు యాడ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. అలాగే రిమూవ్ చేయాలంటే 4 మెథడ్స్ ఉన్నాయి. రిమూవ్ బై వాల్యూ. ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ దెన్ రిమూవ్ ఏ ఎలిమెంట్. దెన్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇట్ త్రో కీ ఎర్రర్. డిస్కార్డ్ అయితే ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ దెన్ ఇట్ డస్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. రిమూవ్కి డిస్కార్డ్కి డిఫరెన్స్ ఇదే, ఎక్కువగా ఇంటర్వ్యూస్లో అడుగుతాడు డిఫరెన్స్ బిట్వీన్ రిమూవ్ అండ్ డిస్కార్డ్ అని. రిమూవ్ అయితే ఎలిమెంట్ లేకపోతే కీ ఎర్రర్ అని త్రో చేస్తుంది, డిస్కార్డ్ అయితే డస్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. పాప్ అనేది ఏంటి, రిమూవ్ బై ఎనీ ఆర్బిటరీ ఎలిమెంట్ బట్ ఇట్ ప్రింట్స్ రిమూవ్డ్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుందో అది మనకి రిటర్న్ చేస్తుంది, అది పాప్. క్లియర్ అంటే క్లియర్ బై ఆల్ ఎలిమెంట్స్. ఇవి మనకి సెట్స్లో ఉన్న మెథడ్స్. సెట్స్లోని కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, ఆ ఆపరేషన్స్ గురించి మనం ఒకసారి చూద్దాము. సెట్ ఆపరేషన్స్ మనకి సెట్స్లోని 4 టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి యూనియన్, నెంబర్ 2 ఇంటర్సెక్షన్, నెంబర్ 3 డిఫరెన్స్, నెంబర్ 4 సిమెట్రిక్ డిఫరెన్స్. ఫస్ట్ ఏంటి, యూనియన్. యూనియన్ కోసం మనం ఏ ఆపరేటర్ని యూజ్ చేస్తాము అంటే స్ట్రైట్ స్లాష్ని, దీన్ని యూజ్ చేస్తాం యూనియన్. ఇక్కడ మనకి నేను 2 సెట్స్ తీసుకుంటున్నాను. S1 అనే సెట్స్లోని 1 2 3 అనే ఎలిమెంట్స్ని తీసుకున్నాను.
అలాగే S2 అనే సెట్లోని 3, 4, 5 అనే ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాను. నేను ప్రింట్ S1 యూనియన్ S2 అన్నాను అనుకోండి, మనకి ఏం ప్రింట్ అవుతుంది? టోటల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి. టు ప్రింట్ ఆల్ యూనిక్ ఎలిమెంట్స్. యూనియన్ అంటే కంబైన్ ఆల్ యూనిక్ ఎలిమెంట్స్. యూనియన్ డెఫినేషన్ మీన్స్ కంబైన్ ఆల్ యూనిక్ ఎలిమెంట్స్. యూనిక్ ఎలిమెంట్స్నే ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది? 1, 2, 3. నెక్స్ట్ సెట్లో కూడా ప్రింట్ అవుతాయి. బట్ 3 ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి ప్రింట్ అవ్వదు. 4, 5 అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి మనం చెక్ చేద్దాము. 1, 2, 3, 4, 5. అలాగే మనకి నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి? ఆ, ఒకసారి యూనియన్కి ఇదే కాదు, మనం జస్ట్ ఇలా కూడా రాసుకోవచ్చు. S1 డాట్ యూనియన్ ఆఫ్ S2 ఇలా రాసుకున్నా సరే మనకి అంటే యూనియన్ అనే ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. ఆ స్ట్రైట్ స్లాష్ ఏదైతే ఉందో దా ఆపరేటర్ను కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి? ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్కి మనం ఏ ఆపరేటర్ని యూజ్ చేస్తామంటే అండ్ అదే యాంపర్సెంట్ సింబల్ ఉంటుంది కదండి, దాన్ని మనం యూజ్ చేస్తాం ఇంటర్సెక్షన్కి. ఇంటర్సెక్షన్ మీన్స్ టు ప్రింట్ ఆల్ కామన్ ఎలిమెంట్స్. మనకు కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవుతాయి. అంటే ఇక్కడ ఈ టూ సెట్స్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏముంది? 3 అనేది ఉంది. సో ఒకసారి చెక్ చేద్దామండి. 3 అనేది ప్రింట్ అయింది. ఇలా అయినా రాయొచ్చు. S1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S2 అలా కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? డిఫరెన్స్ అనే ఆపరేషన్ ఉంటుంది. డిఫరెన్స్. డిఫరెన్స్కి మనం మైనస్ అనే సింబల్ని యూజ్ చేస్తాము. డిఫరెన్స్ మీన్స్ difference means to print set 1 elements but not set 2 elements. సెట్ 1 ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయండి ఇక్కడ. బట్ సెట్ 2లో ఉన్న ఎలిమెంట్స్ అయితే ప్రింట్ అవ్వవు. అంటే ఇక్కడ సెట్ 1లో ఏమేమి ఉన్నాయి? 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. బట్ 3 అనేది ఎక్కడ ఉంది? సెట్ 2లో కూడా ఉంది. సో సెట్ 2లో ఉన్న ఏ ఎలిమెంట్ ప్రింట్ అవ్వదు. అంటే ఏం ప్రింట్ అవుతుందండి? 1, 2 అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇదిగోండి 1, 2 అనేది ప్రింట్ అయింది చూడండి. నెక్స్ట్ మనకి సిమెట్రిక్ డిఫరెన్స్ అనే ఆపరేషన్ ఉంటుంది. సిమెట్రిక్ డిఫరెన్స్. దీనికోసం మనం ఏ సింబల్ని యూజ్ చేస్తామంటే క్యాప్ అనే సింబల్ని యూజ్ చేస్తాము. ఈ క్యాప్ అనే సింబల్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే టు ప్రింట్ ఎయిదర్ బోత్ సెట్ ఎలిమెంట్స్. రెండు సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి ఎక్సెప్ట్ కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ తప్ప అన్నీ ప్రింట్ అవుతాయి. అంటే ఏంటి? 1, 2, 3, 4, 5లో అక్కడ 3 అనేది కామన్గా ఉంది కాబట్టి 3 అసలు ప్రింట్ అవ్వదు. 1, 2, 4, 5 అనేది ప్రింట్ అవుతుంది మనకి. చూసారండి? ఇవ్వండి 4 ఆపరేషన్స్. ఫస్ట్ ఆపరేషన్ యూనియన్, కంబైన్ ఆల్ యూనిక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇంటర్సెక్షన్, టు ప్రింట్ కామన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ డిఫరెన్స్, టు ప్రింట్ సెట్ 1 ఎలిమెంట్స్ బట్ నాట్ ఇన్ సెట్ 2. నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్, టు ప్రింట్ ఎయిదర్ సెట్ 1 అండ్ సెట్ 2 ఎలిమెంట్స్ ఎక్సెప్ట్ కామన్ ఎలిమెంట్స్. సెట్ అంటే మనం కర్లీ బ్రేసెస్తో క్రియేట్ చేస్తాము. సెట్ని అన్ఆర్డర్డ్ డేటా స్ట్రక్చర్ అంటాము. సెట్స్ అనేది యూనిక్ ఎలిమెంట్స్ని మాత్రమే అలౌ చేస్తుంది. సెట్స్ అనేది యాషబుల్ ఎలిమెంట్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. యాషబుల్ మీన్స్ ఇమ్యూటబుల్ ఎలిమెంట్స్. సెట్లోని ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి 2 మెథడ్స్ని యూజ్ చేస్తాము. యాడ్, అప్డేట్. యాడ్ అంటే సింగిల్ ఎలిమెంట్ని, అప్డేట్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాము. సెట్లో ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే 4 ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం, 4 మెథడ్స్ని. రిమూవ్ అంటే రిమూవ్ బై వాల్యూ. ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ దెన్ ఇట్ త్రో కీ ఎర్రర్. నెక్స్ట్ మెథడ్ డిస్కార్డ్, రిమూవ్ బై వాల్యూ. ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇట్ డస్ నాట్ త్రో ఎనీ ఎర్రర్, ఏ ఎర్రర్ని త్రో చేయదు. నెక్స్ట్ పాప్, రిమూవ్ బై ఎనీ ఆర్బిటరీ ఎలిమెంట్స్. నెక్స్ట్ క్లియర్ బై ఆల్ ఎలిమెంట్స్. నెక్స్ట్ సెట్ ఆపరేషన్స్ అండి. ఇదండి టోటల్గా సెట్లో ఉన్న ఆపరేషన్స్ అండ్ మెథడ్స్ గురించి. నెక్స్ట్ క్లాస్లోని మనం ఫ్రోజన్ సెట్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.